ములుగు జిల్లాలో ఇసుక క్వారీ కాంట్రాక్టులతో జిల్లా ఎస్పీ శబరి సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓవర్లోడ్ రూపం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాల మీద జిల్లాలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, ఓవర్లోడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, అక్రమ పార్కింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. హైదరాబాద్లోని మైలార్ దేవపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 50 మంది పోలీసులు శాస్త్రిపురం, అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదియా కాలనీ, ఓవైసీ కాలనీలు తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు 8 మంది రౌడీ షీటర్స్లో గుర్తింపు కార్డులను పరిశీలించారు. గంజాయిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు అర్ధరాత్రులు రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఓ ఆటోలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.